ఈ దినమల్లా ఇలా నీ కొరకు బ్రతకడానికి నీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మేము పిల్లలంగా తిరిగి రావాలని ఈ భూమి మీదకి మమ్మల్ని పంపారు. కానీ ఈ సంగతిని గుర్తించక తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నటువంటి వారి మధ్య మేము బ్రతుకుతూ ఉన్నప్పటికీ మీ జ్ఞానం వైపు ఆకర్షింపబడిన వారమై పాపములతోనూ అపరాధములతోనూ తిరిగి రాని రాకానికి మేము సిద్ధపడినటువంటి మా జీవితాలను క్రీస్తు యొక్క రక్తం చేత మా పాపాలను కడుక్కొని పరలోకమునకు కావలసిన రూపాన్ని తిరిగి సంపాదించుకొని నీ సన్నిధికి రాగలడానికి మీరు ఏర్పాటు చేసిన రక్షణ మార్గమే బాప్తీసం. అందుకు సంబంధించిన పాఠాలు మీ పిల్లలు వినడానికి చేరువచ్చుండగా ప్రతి నీ బిడ్డకు అర్థమయ్యేలా నా తండ్రి నీ వాక్యాన్ని అభ్యసింపచేసి వారు ఒప్పుకొని బాప్తీసం పొంది నీ బిడ్డలయ్యే అవకాశాన్ని ప్రసాదించమని, ఆది నుంచి అంతం వరకు ఇందులో కలుగు ఘనత మహిమ యావత్తు మీరు పొందమని ఈ నా మనవులను మా ప్రభును మా రక్షకుడు అనేటువంటి క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఒక వ్యక్తి బాప్తీసం పొందాలి అని అంటే ముందు తాను పాపంలో ఉన్నానన్న సంగతిని గుర్తించాలి. అది మీకు నేర్పాను. ఒక వ్యక్తి తన పాపపు స్థితిగతులను తెలుసుకొని విమోచనము కోరగలిగితే ఆ వ్యక్తికి ఖచ్చితంగా రక్షణ సువార్తను వినిపించవలసిన అవసరం ఉందని అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనంలో చూడగలం. ఒకసారి చూడండి ఆయన. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసు క్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా ఆ సువార్తను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసము పొందిరి. సో వారు బాప్తీసం పొందడానికి సువార్తను వినవలసి వచ్చింది. అవునా? సువార్తను వినాలి అని చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. మీరును సత్యవాక్యమును, వాక్యం అంటే 66 పుస్తకాలంతా వాక్యమే. 66 పుస్తకాలంతా వినేస్తే వాక్యం అయిపోతుంది. కానీ ఆయన ఏమన్నా చూడండి, అనగా మిమ్మల్ని రక్షించే సువార్తను మీరు విని, చూసారా, రక్షణ సువార్తను మీరు విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. కాబట్టి రక్షణ సువార్తను విని అన్నాడు. సో రక్షణ సువార్త అనగా సువార్త ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 రకాలు. రకాలు 2 ఉన్నాయి. ఒకటి భిన్నమైన సువార్త, రెండవది రక్షణ సువార్త ఆర్ క్రీస్తు యొక్క సువార్త. సో రక్షణ సువార్తలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. సువార్త 2 రకాలు ఉన్నాయి. అదేనా? అందులో రక్షణ సువార్తలో 2 భాగాలు ఉన్నాయి. ఆ భాగాలు ఏదట? దేవుని రాజ్యమును గూర్చి, క్రీస్తు నామమును గూర్చి. ఈ 2 సంగతులను ఏ వ్యక్తి అయితే నేర్చుకుంటాడో, వింటాడో, అటు వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా బాప్తీసం పొందారని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఇంతకీ దేవుని రాజ్యము గూర్చి అన్నాడు. దేవుని రాజ్యమును గూర్చి అంటే దేవుని రాజ్యం అంటే ఏంది? దేవుని రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? దేవుని రాజ్యానికి ఏం అవసరమైంది? ఈ విషయాలన్నీ కనీసం ఓ వ్యక్తి వినకుండా అతను బాప్తీసం పొంది ఆ రాజ్యానికి ఎలా వెళ్తాడు? ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆ ఊరు, ఆ ప్రదేశం లేదా ఆ దేశం, ఆ సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకొని పని కట్టుకొని అన్నీ నేర్చుకొని అక్కడికి వెళ్తాం. అక్కడ ఉండాలి అని అంటే, ఉదాహరణకి చాలామంది విన్నాను, అమెరికాకు వెళ్తామని వెళ్తున్నారు. ఒక వారానికల్లా మళ్ళీ తిరుగు ప్రయాణంలో హాస్పిటల్ తీసుకుని జాయిన్ అవుతున్నారు. ఏంటి పరిస్థితి అని అంటే, అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా లేదా ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిన వారైనా వారికి పడనంటది విషయం ఏదని అంటే ఫుడ్ అట. ఆ ఫుడ్ తినడం వల్ల వేడెక్కిపోయి, అంటే ఈడ
చల్లగా ఉండి ఈడు వేడిగా ఉండి ఆడ చల్ల ప్రదేశానికి వెళ్తారు. అక్కడున్నవారు చల్ల ప్రదేశం ఉండి ఇక్కడ వేడి ప్రదేశానికి వచ్చారనుకోండి, ఆహార పదార్థాలు తను తగ్గట్టు తింటుంటాం. మనం కూడా చూడండి, వర్షాకాలం వచ్చినప్పుడు ఒక రకమైన ఆహారం తింటాం, ఎండాకాలం వచ్చినప్పుడు ఒక రకమైన ఆహారం తీసుకుంటాం. ఎండాకాలం ఉన్నప్పుడు చల్లటి ఆహారం, వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం వేడి పదార్థాలు అన్నప్పుడు వారు చల్లటి పదార్థంలో చల్లటి వాతావరణంలో ఉన్న వారు వేడి పదార్థాలు తింటూ ఉంటారు. ఇక్కడ వేడిగా ఉన్న మనం చల్లటి పదార్థాలు తింటుంటాం. ఆహారం మారింది అని అంటే ఇమ్మీడియట్లుగా ఆపరేషన్ చేసుకుని బోల్డ్ పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ వచ్చి దేశాన్ని చూడడానికి వచ్చిన వారు ఈ ఫుడ్ సెట్ కాక పోయేలోపే కడుపు ఆపరేషన్ చేసుకొని పోయిన వాళ్ళు, అక్కడికి పోయిన వాళ్ళు ఆహారం పడక వాళ్ళు ఆపరేషన్ చేసుకుని వచ్చినట్టు. ఇక్కడ నుండి పక్క దేశానికి వెళ్ళడానికి ఎంత ప్రాబ్లం అయితే, మరి పరలోకానికి వెళ్ళాలంటే ఒక లోకమే మారాలి అని అన్నప్పుడు ఆ లోక సంబంధమైన వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ లోకానికి ఎవరు కావాలి, ఎలాంటి వారు కావాలి, ఆ లోకంలో ఎవరున్నారు, అసలు అక్కడ మనం ఎందుకు వెళ్ళాలి, ఈ వివరణ అంతా తెలియజేసే దాని పేరే దేవుని రాజ్యమును గూర్చి. దేవుని రాజ్యమును గూర్చి ప్లస్ యేసుక్రీస్తు నామమును గూర్చి రెండింటిని గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు అందులో ఉన్న పాఠాలను మీకు లిస్ట్ ఇచ్చి దాని మూలంగా చెప్తున్నాం. ఈ బుక్ ఈ జెరాక్స్ పేపర్స్ మీ అందరి దగ్గర ఉంటే అందులో కొన్ని లిస్ట్ ఇచ్చాం, దాదాపు 20 పాఠాలు ఇచ్చాను. అందులో దేవుని రాజ్యంలో అన్న దాంట్లో ఏం పాఠాలు ఉన్నాయంటే, దేవుని గూర్చిన సత్యం అన్న పాఠం ఉంది, మానవుని గూర్చిన సత్యం అన్న పాఠం ఉంది, పరిశుద్ధ ఆత్మను గూర్చిన సత్యం అన్న పాఠం ఉంది, దేవుని సంకల్పమును గూర్చిన సత్యము అన్న పాఠం ఉంది, దేవదూతలు గూర్చిన సత్యం అన్న పాఠం ఉంది, మానవ పతనం అన్న పాఠం ఉంది, దేవుని విమోచన పథకం అన్న పాఠం ఉంది, ధర్మశాస్త్రం నుంచి విడుదల అన్న పాఠం ఉంది, జీవితమును గూర్చిన సత్యము అన్న పాఠం ఉంది, దేవుని రాజ్యమును గూర్చిన సత్యం అన్న పాఠము దేవుని రాజ్యం అన్న పాఠాల్లో ఉన్నాయి. అలాగే క్రీస్తునామం అన్న పాఠంలో కూడా క్రీస్తుని గురించిన సత్యం, క్రీస్తు మరణాన్ని గురించిన సత్యం, క్రీస్తు సమాధిని గురించిన సత్యం, క్రీస్తు పునరుద్ధానం గురించిన సత్యం, బాప్తిస్మను గురించిన సత్యం, క్రొత్త జన్మ అంటే సత్యం, క్రొత్త నిబంధన గురించిన సత్యం, సంఘమును గురించిన సత్యం, ఆరాధన గురించిన సత్యం, ఆత్మీయ పెరుగుదల, విశ్వాసం, ఒప్పుకోలు, మారు మనసు సంబంధించిన విషయం. ఇవి ఈ రెండింటికి సంబంధించిన క్లుప్తమైన కొన్ని పాఠాలు. అందులో మీకు ఇప్పటికే దేవుని రాజ్యాన్ని గురించిన సత్యం అనే పాఠాన్ని చెప్పేశాను, మానవుని గురించిన సత్యం అన్న పాఠాన్ని చెప్పేశాను, అలాగే దేవుని సంకల్పం గురించిన సత్యం అన్న పాఠాన్ని చెప్పేశాను, మానవ పతనం అన్న పాఠాన్ని చెప్పేశాను, దేవుని విమోచన పథకం అన్న పాఠాన్ని చెప్పేశాను, పోయిన ఆదివారం ధర్మశాస్త్రం నుంచి విడుదలన్న పాఠాన్ని చెప్పేశాను. ఇప్పుడు ఇందులో ఉన్న పాఠాలు మీరు వినవలసిన పాఠం 7, 5వ పాఠం దేవదూతలను గూర్చిన సత్యం. ఈరోజు ఆ పాఠాన్ని ఆలోచిద్దాం. ఏమండి, దేవదూతలను గూర్చిన సత్యం. దేవదూతల గురించి పరిపూర్ణంగా బైబిల్ ఏం చెప్తుందో ఈ పేపర్ అయితే మీకు ఇవ్వలేదు, కానీ నేను చెప్తూ ఉంటాను, దయచేసి దానికి సంబంధించి నోట్స్ రాసుకోండి. ఓకేనా? దేవదూతల గురించి తెలియకుండా పరలోక రాజ్యం వెళ్ళడం అసాధ్యం. అసలు దేవదూతలు ఏం చేస్తారో తెలుసుకోకుండా ఓ వ్యక్తి మారుమనసు పొందడం అసాధ్యం. కాబట్టి దేవదూతల గురించి పరిపక్వంగా నేర్చుకుందాం. ఓకేనా? ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అని అంటే, మొట్టమొదట దేవుడు తండ్రి అని దేవుడు ఒంటరివాడు, ఒంటరిగా తండ్రి అని దేవుడు ఉన్నాడు. అప్పటికి ముల్లోకాలు లేవు. బాగా గుర్తుంచుకోండి, పరలోకం లేదు. ఎన్ని లోకాలు ఉన్నాయైనా? 3 లోకాలు. ఒక లోకం పరలోకం, రెండవ లోకం భూలోకం, మూడవ లోకం. ఈ 3 లోకాలు బైబిల్ చెప్పిన ఈ లోకాలు లేనప్పుడు, అనాది కాలమున అని అన్నప్పుడు, దేవదూతలు కూడా లేనప్పుడు, పరిశుద్ధాత్ముడు కూడా లేనప్పుడు, యేసుక్రీస్తు వారు కూడా లేనప్పుడు, ఎవరు లేనప్పుడు తండ్రి అనే దేవుడు మాత్రమే ఉన్నాడు. ఓకేనా? ఎవరు మాత్రం ఉన్నారు? ఏ లోకంలో? ఏ లోకంలో? పరలోకమే. 3 లోకాలే లేదండి, మళ్ళీ పరలోకం అంటున్నావు. బాగానేలా లోకాలే లేనప్పుడు ఆయన ఆడున్నాడో తెలియదు. అర్థమైందన్నా? ఆయన ఒంటరివాడుగా ఉన్నాడట, ఒంటరిగా ఉన్నాడు. ఎన్ని యుగాలు ఇంతకాలం ఒంటరిగా ఉన్నాడో బైబిల్లో చెప్పబడలేదు, కానీ తాను విరక్తి కలిగినంత ఒంటరిగా ఉన్నట్టు బైబిల్ చెప్తుంది సందర్భాల్లో. అర్థమైనా? మనకు కూడా విరక్తి కలిగిపోతుంది అప్పుడప్పుడు. ఎలాగా? ఎప్పుడు విరక్తి కలుగుతుందైనా మీకు?
చెప్పిందే చెప్తుంటే విరక్తి కలుగుతుంది, తినిందే తింటే విరక్తి కలుగుతుంది. అర్థమవుతుందా? అలాగూ దేవునికి వచ్చినటువంటి ఫీలింగ్ ఏదనంటే తాను ఒంటరిగా ఉండడం మంచిది కాదంత ఫీలింగ్ వచ్చిందట. అది ఎక్కడ బయలుపడిందని అంటే దేవుడు భూమి ఆకాశాన్ని కలగజేసి, అంటే లోకాలంతా పుట్టించి భూలోకాన్ని పుట్టించి అందులో సమస్త జీవరాశులను పుట్టించిన తర్వాత ఆదామును కలగజేసి ఆదాము దగ్గరకు సమస్తాన్ని పిలిపించి జతలు జతలుగా పేర్లు పెట్టి పంపించేసిన తర్వాత ఆదాము ఒంటరిగా కూర్చున్నాడట. అదే ఉందా బైబిల్లో? ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి మాట నచ్చలేదని రాయబడింది. చూడండి అక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడు డాష్ డాష్ ఉంది ఆయన ఉండే అలా వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు? మోషే డాష్ అని ఉందంటే మోషే మాట్లాడుతున్నాడని బైబిల్ పరిభాష. అందులో ఏమని చెప్పబడుతుందంటే మరియు దేవుడు డాష్ నరుడనేవాడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎవరు ఫీల్ అవుతున్నారని వాక్యంలో బాగానే. ఎవరు? దేవుడా ఆదామా? ఆదాముకి ఏం అవసరం ఉంది? అంతగా ఒంటరిగా ఉన్నవాడు ఇంకా కొంతకాలం ఒంటరిగా ఉండిపోతాడు. కానీ ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నది ఎవరి ఫీలింగు అంటే ఇంతకు తను ఎలా ఉన్నాడట? ఒంటరిగా ఉన్నాడు. తాను ఒంటరిగా ఉన్నాడని అర్థమవుతుంది. అంటే తాను ఒంటరిగా ఉన్న ఆయనకి ఏమని ఆశ ఉందంటే తాను ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని అంటున్నానంటే తాను అనేక మందిలో కలిసి నివసించి సంచరించాలి అనేటువంటి భావాన్ని కొరింథీ సంఘంలో రాయించాడు. కొరింథీలో ఉన్నటువంటి వారు అర్థం చేసుకుని దేవుడు ఎవరో ఆ దేవునికి ఎందుకో మనం ఆలోచిస్తున్నప్పుడు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, అనగా 18, 19 కలిసి ఉంటుంది చూడండి. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మన గురించి ఎలాగో సెలవిచ్చుచున్నాడట. నేను మనుషులన్న వారిలో నివసించి నేను సంచరించాలి. అనగా ఒంటరిగా ఉన్న దేవునికి పుట్టిన కోరిక ఏంటి అని అంటే తాను ఒంటరిగా ఉంటే మంచిది కాదు అన్నాడంటే ఆయన కొంతమందిలో నివసించి సంచరించాలట. నేను వారికి దేవుడినై ఉందును. ఎవరు లేనప్పుడు దేవుడు ఎలా అవుతాడు? అందుకే కొంతమంది పుట్టాలి, వారికి నేను దేవుడినై ఉండాలి, వారు నా ప్రజలై ఉండాలి, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఇదే నా ఆయన కోరిక. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు నేను తండ్రినై ఉందును. ఒంటరిగా ఉన్నవాడు తండ్రి ఎలా అవుతాడు? ఒంటరిగా ఉన్నవాడు కంటే తండ్రి అవుతాడు. తండ్రి యొక్క ఆశ ఏందనంటే దేవుడు అన్న ఆయన నేను ఒంటరిగా ఉండకూడదు, నేను తండ్రిని అవ్వాలి అని అంటే ఆయనకి అనేక మంది పిల్లలు కావాలని చెప్తున్నాను. చూడండి ఏమన్నాడు మళ్ళీ చదవమంటారు. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. ఇది ఆయన కోరిక. ఒంటరిగా ఉండిన దేవునికి అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలలో ఆయన నివసించాలి, సంచరించాలి, కలిసి భోంచేయాలి, సదాకాలం వాళ్ళతో ఉండిపోవాలని ప్రకటన గ్రంథం వరకు ఈ రెఫరెన్స్లు ఉన్నాయి. అందులో ఈ గొప్ప కోరికను నెరవేర్చుకోవడానికి తానుకు కావలసిన అనేక మంది పిల్లలను పుట్టించుకోవడానికి ఆయన ఏం చేశాడు తెలుసా అండి? మొట్టమొదట ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని చూశాడు. ఒంటరిగానే ఉన్నాడు ఆయన కొంతకాలం. యేసుక్రీస్తు వారు కూడా వెలుగులో, తేజస్సులో, తండ్రిలో ఒంటరిగా కొంతకాలం ఉన్నాడట కన్న తర్వాత. అటు తర్వాత పరిశుద్ధాత్ముడు పుట్టాడు. అటు తర్వాత వీరికి పరిచర్య చేయడానికి దేవుడు దేవదూతలను పుట్టించాడు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే దేవదూతలు వేరు, దేవుని కుమారులు వేరు. దేవుని కుమారులు ఎవరెవరు అని అంటే యేసుక్రీస్తు వారు మొదటి కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడు 2వ కుమారుడుగాను ఉన్నాడు. తదనంతరం వారు ఎలా పుట్టారో అలాగే పుట్టలేదు దేవదూతలు. దేవదూతలు ఎలా పుట్టారో ఒకసారి కీర్తన గ్రంథం 148వ కీర్తన తీయండి. వాళ్ళు పుట్టారా లేకపోతే కలగజేయబడ్డారా తెలిసిద్ది. కానీ క్రీస్తు వారు కనబడ్డారు, కన్నాడు దేవుడు.
చూడండి, 48వ కీర్తన, 148వ కీర్తన తీయండి అందరూ. 8వ వచనం, 8వ వచనం, 148 కీర్తన 8వ వచనం. అగ్ని వడగండ్లారా, ఇక్కడంతా ఇదంతా దేవదూతల గురించి మాట్లాడుతూ వస్తున్నాను ఆయన. అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి, హిమము ఆవిరి, ఇవన్నీ దేవదూతలు చెప్తాను వెనక. ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఏనా? 5వ వచనం చదవండి. రైట్ నాయన, 5వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. రైట్, ఈ తర్వాత చూద్దాం. యెహోవా ఆజ్ఞ ఇస్తే పుట్టిందట. ఏది? దేవదూతలు. ఓకేనా? దేవదూతలు ఆజ్ఞ ఇస్తే పుట్టారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారట? కన్నారట. కనడానికి ఆజ్ఞ ఇవ్వడానికి తేడాగా ఉంది. కలుగుగాక అంటే కలిగాయి దేవదూతలు, కంటే పుట్టాడు యేసుక్రీస్తు వారు. తేడా ఉందైనా. ఇప్పుడు దేవదూతలను అలా ఎందుకు చేసుకున్నాడు అంటే పరిచర్య చేసుకోవడానికి. దేవదూతలు అంటే చెప్పాను, పరిచర్య చేయడం, సేవ చేయడానికి వచ్చిన వారు. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి సేవ చేయడానికి వచ్చినారు వీళ్ళు. దేవుడు దేవదూతలను 2 భాగాలుగా చేశాడు. బాగేనాలి. ఇప్పుడు దేవదూతను గురించి పరిపూర్ణంగా మీరు నేర్చుకోవడానికి నేను అక్కడి నుంచి చెప్తున్నాను. బాగేనాలి. దేవదూతలను 2 భాగాలు చేసుకున్నాడు. ఒకటి, కొంతమంది దేవదూతలను తన దగ్గర ఉంచుకున్నాడు. తానున్న పరలోకములో దేవదూతలను కొంతమందిని ఉంచుకున్నాడు. కొంతమంది దేవదూతలను ప్రకృతిగా మలిచాడు. అర్థమైందా? కొంతమంది దేవదూతలను ఏం చేశాడట? తన వద్ద ఉంచుకున్నాడు. పరలోకమందు తన వద్ద ఉంచుకున్నాడు సేవ చేయడానికి. మిగిలిన దేవదూతలను వారు కూడా సేవ చేయడానికే ప్రకృతిగా మలిచాడు, ప్రకృతిగా మార్చేశాడు. దేవదూతలకు సమయానుకూలంగా ఏ విధంగానైనా మలుచుకోలేగలిగేటట్టే చేశాడు. బాగానాలి. ఏ రకంగానైనా ఏ సమయంలోనైనా సేవ చేయడానికి ఉపయోగపడేటట్టు వాళ్ళని మలిచాడు. వెంటనే దేనికైనా వారిని ఉపయోగించే ఒక రా మెటీరియల్ అది దేవదూతలు అన్నది. ఇలాగూ ఒక భాగాన్ని ఏం చేశాడంటే ప్రకృతి, పరలోకమును నీ కలగజేసినప్పుడు అన్నాడు దేవుడు. పరలోకం ఏ మెటీరియల్ అయినా ఒకటి. రెండోది, నేను భూమి ఆకాశమును కలగజేశానన్నాడు. భూమి ఆకాశములు ఏ మెటీరియల్ నుంచి తీసేసాడు? ఏం మ్యాటర్ అది? ఎక్కడి నుంచి తీసి చేశాడు? ఏమన్నా ఒక అర్థం చేసుకోవాలి. పాతాళ లోకము ఏ మెటీరియల్ నుంచి తీసి చేశాడు? సార్ దీనికి ఎంత వయసులో ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, కంకర కావాలి, ఇనుము కావాలి. ఏనైనా ఎన్ని ఉన్నాయి కాదు? ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అవునా? ఇక్కడి నుంచి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి అనే రా మెటీరియల్ నుంచి వచ్చింది. ఇనుము భూమి నుంచి వచ్చింది, సిమెంటు భూమి నుంచి వచ్చింది, కంకర భూమి నుంచి వచ్చింది. అంటే భూమికి ఇన్ని విధాలుగా ఉపయోగపడేటట్టు ఇంతకీ ఆ భూమి ఏ మెటీరియల్లో చేయబడింది? దేనికన్నా తయారు చేస్తున్నావు? ఇసుక కావాలన్నా దాన్ని తయారు చేస్తున్నావు, కంకర కావాలన్నా దాన్ని తయారు చేస్తున్నావు, ఇనుము కావాలన్నా దాన్ని తయారు చేస్తున్నావు, ప్లాస్టిక్ కావాలన్నా దాన్ని తయారు చేస్తున్నావు. ఇంతకు అది ఎటాటి మెటీరియల్ అండి? అది ఎటాటి రా మెటీరియల్ అనంటే అది ఏ మెటీరియల్ అయినా అట్టాగా ఉపయోగపడేలా దేవదూతను చేశాడు. ఇప్పుడు చూడండి, మీ కంటికి ఏది కనబడుతుందో అవన్నీ దేవదూతలే. ఏవేవి దేవదూతలో ప్రకృతిని దేనిగా దేవదూతను ప్రకృతిలో ఏదేది వస్తువుగా తయారు చేశాడో ఇప్పుడు ఒకటి నుంచి చదివితే మీకు అర్థమవుద్ది.
148వ కీర్తన మొదటి వచనం నుంచి చూడండి, నిదానంగా చదవాలి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఇక్కడ నుంచి మీరు అండర్లైన్ చేయండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ ఎవరెవరు వాళ్ళు? ఎవరెవరు? కింద జవాబు చెప్తున్నాడు. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. వీళ్ళందరూ దేవదూతని గురించే మాట్లాడుతున్నాడు. ఎవరంటే సూర్య చంద్రులారా. వీళ్ళెవరట? ఏదైనా అర్థమైందా? సూర్య చంద్రులు ఎవరట? దేవదూతలు. సూర్యుడు ఒక దేవదూత, చంద్రుడు ఒక దేవదూత. ఓకేనా? కాంతిగల నక్షత్రాలు ఎవరట? దేవదూతలట. ఆకాశములు, పరమ ఆకాశములు, ఆకాశాలు ఉన్నాయి, పరమాకాశాలు ఉన్నాయి. ఇవి దేవదూతలేట. ఇక ఆకాశము పైనున్న జనములారా, జలాలు కూడా దేవదూతలా? గుడ్డ గుడ్డ తాగేస్తున్నారు మీరు. ఎవరినే? దేవదూతలండి బాబు. ఓకేనా? ఇంకా యెహోవా ఆజ్ఞగా ఈ దేవదూతలు పుట్టారు. ఆయన కొంతటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడట. ఆయన వాటికి కట్టడలు నియమించను. ఏదియో ఆజ్ఞను అతిక్రమించట్లేదట ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దేవదూతలందరికీ. భూమి మీద ఉన్న మకరాలు ఎవరట్లయినా? భూమి ఎవరా? దేవదూత. మకరం అంటే ముసలి కూడా ఎవరట? దేవదూతలు. అగాధ జలములారా, ఇది దేవదూతలు. అగ్ని ఎవరా? దేవదూత. వడగండ్లారా, వడగండ్లు తెలుసు కదైనా, పడుతుంది దమ్మదమ్మ, అవి దేవదూతలట. హిమం అంటే ఏందైనా? మంచు, అది దేవదూతలట. ఆవిరి, అది దేవదూతేనట. తుఫాను కూడా దేవదూతట. పర్వతాలు దేవదూతలట. గుట్టలు దేవదూతలట. గుట్టలో ఉన్న రాళ్ళు దేవదూతలట. కంకర దేవదూతే, ఇసుక దేవదూతే. ఇక నువ్వు మాట్లాడినాను ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ ఎత్తుకో. ఇవన్నీ దేవదూతలే. అర్థమైనా? దేవదూతలు అంటే రెక్కలు ఉన్న వాళ్ళే దేవదూతలు అని అనుకుంటే పొరపాటు. దేవదూతలంటే ఒక భాగాన్ని ఇలా ప్రకృతిగా మలిచాడు. అంటే ఎంతమంది దేవదూతలు ఉండాలి? అలాగూ ఒక్కొక్కరిని సూర్యునిగా చేయడానికి, ఒక్కొక్కరు నక్షత్రాలు చేయడానికి. అంటే నక్షత్రాలను చూడు అబ్రహాం చెప్పాడు దేవుడు. అబ్రహామా నక్షత్రాలను చూడు, అవి నువ్వు ఎంచగలిగితే అంత ఉంటుంది నీ సంతానం అన్నాడు. ఆకాశ నక్షత్రాన్ని ఎంచగలవనైనా అంటే ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం ఎవరు? దేవదూత అన్నప్పుడు అప్పుడు ఎంతమంది దేవదూతను చేసి ఉండాలడు ఆయన? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా, ఏనైనా నేను చూడగా సింహాసనముందు జీవులను, దేవదూతలకు జీవులను కూడా పేరు నాన్న, జనులు అని కూడా పేరు దేవదూతలకి. ఎక్కడ వచ్చినప్పుడు మీరు మర్చిపోయారు. జీవులను, పెద్దలను ఆవరించి ఉన్నా. దూతల్లో పెద్దలు ఉన్నారా? అవునా? దూతల్లో పెద్దలు ఉన్నారట. జాగ్రత్త. వారి లెక్క ఎట్టుందటనైనా కోట్ల కొలది ఉన్నది. ఆయన నోరు విప్పితే కోట్లాది దేవదూతలు పుట్టుకొచ్చారు. ఆ కోట్లాది దేవదూతల్లో ఒక భాగం ప్రకృతిగా మలచబడ్డారు, ఒక భాగం ఆయన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర ఇంతసేపు చెప్పింది ఒక భాగాన్ని, అది సేవ చేయడానికి ఇదిగో ప్రకృతిగా మిగిలిపోయి ఉన్నారు.
అందుకే ఎంత గొప్ప కార్యక్రమాలను చేయగలదు దేవదూతలు. నీ మాటను, దేవుని మాటను అక్కడి నుంచి తీసుకురావడానికి ఎవరు కావాలైనా? దేవదూత కావాలి. కన్నా గాబ్రియేలు దేవదూత ఏం చేశారు? దేవుడు ఏం చెప్పాడో అది తీసుకొచ్చేసి మనుషులకి చెప్పాడా? ఇప్పుడు నీ మాటలు ఎత్తుకోపోయి ఇంకొక వ్యక్తికి చేర్చాలంటే అవునా? ఎట్లా? అందుకు డైరెక్ట్గా పంపించేవాళ్ళు. ఇది వచ్చి చెప్పేసారు. ఇప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఏం లేవు, ఆ పక్క స్కూల్లో పోయి హెచ్ఎంకి ఏదైనా చెప్పి రావాలంటే ఇద్దరు పిల్లల్ని సార్ రెడీ చేసేసి లెటరో లేకపోతే ఒక మొక్కో ఇది చెప్పి రాబో అనేవాళ్ళు. మేము పరిగెత్తుకుంటూ పోయి చెప్పేసి వచ్చేవాళ్ళం. మేమెవరమంటే సేవ దూత, దాని పేరు. ఓకేనా? దూతలు పోయి చెప్పేసి వచ్చాం. దూత అంటే పరిచారకుడు అని. ఇప్పుడు ఇక్కడుండే ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడతాం, ఇక్కడ నుండి అమెరికా ఉన్న వాళ్ళతో మాట్లాడతాం. ఈ మాటను ఎత్తుకోవడానికి ఎవరు కావాలా? ఏది? ఫోన్కి ఏం కావాలా? ఫోన్కి ఏం కావాలా? సిమ్ము దేంతో తయారు చేస్తారా? దేంట్లో నుంచి తయారైంది? ఇసుక. రైటా? ఇసుక మోసుకెళ్తుందా? ఇసుక మోసుకెళ్ళి మాట చెప్తుందంటే ఇప్పుడు ఇసుక ఇదేంత తయారు చేశారా? ఇసుక దేంతో తయారైంది? దేవదూతతో తయారైంది. చూసారా? దేవదూత ఇసుక. అందుకే నువ్వు మాట్లాడడానికి, నువ్వు చూసుకోవడానికి పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందని ఒక పాఠం ఉందండి మనకి. అందులో ప్రతి పదార్థానికి విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తులు ఉన్నాయి. ఎందుకు ఇంత శక్తి ఉంది? అదే చూడు, ఆ చిప్పు అలాగనే చేసిన ఒక మెమరీ కార్డు చూడండి, దానికి ఎంత మెమరీ అంటేనే జ్ఞాపకం. ఎంత స్టోరేజ్ చేసావు? ఎంబీనా, జీబీనా, టెరానా? చూడు, అంత శక్తి ఉంది పదార్థానికి. దేవదూతకు అంత శక్తి ఉంది, జ్ఞాపకం ఉంది. అట్ట శక్తి కలిగిందిగా చేశాడు. దేవదూతలకు శక్తులు ఉన్నాయా? గొప్ప శక్తులు. దేవుడు ఇవ్వబడిన శక్తులలో గొప్ప శక్తులు కలిగి ఉన్నాయి. అది ప్రకృతిగా మలిచి ఉన్నాడు. కొన్నింటి దేవదూతలను పరలోకమందు తనకు పరిచర్య చేయడానికి ఉంచుకున్నాడు. ఆ దేవదూతల రూపాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి దయచేసి 6 వచనాల వరకు దయచేసి చదవండి. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఏనైనా అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. శరాబులు అన్నా కూడా దేవదూతలేను. శరాబులు నిలిచి ఉండిరి. ఆ శరాబులు అనే దూతలకి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నదంట. నాయన ఏముందంటమ్మా? 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును ఏనైనా 2 ముఖాన్ని కప్పుకుంటున్నారట, 2 కాళ్ళను కప్పుకుంటున్నారట, 4 అయింది, 2 ఎగురుతున్నారట. మొత్తం 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలతో 2 మొహాన్ని కప్పుకుంటున్నారు దేవుని దగ్గర. అంటే దేవుని డైరెక్ట్గా చూడకూడదు, భద్రంగా ఉండాల. భయం, వణుకు, శావుకులు ఎట్టు ఉండాలో అట్టు ఉండాలి దేవుని దగ్గర, యజమాని దగ్గర. అందుకని 2 కప్పుకొని ఉన్నారట. అనేనా 2 కాళ్ళతో కప్పుకుంటున్నారట, 2 ఎగురుతూ ఉన్నారట. ఎగురుతూ వారు మళ్ళీ ఏమనాలట అక్కడ? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో
గాన ప్రతిగానములు చేయాల. ఇది వారి పని. ఇది పరలోకమందు ఉన్న దేవదూతలు దేవునికి పరిచర్య చేస్తున్నటువంటి సందర్భం. అలాగూ చేస్తూ ఉన్నారు, ఎగురుతూ ఎగురుతూ ఎగురుతూ. ఇది అర్థమైందన్నా? రెండవ భాగం. ఒక భాగం ప్రకృతిగా మలిచాడు, ఒక భాగాన్ని ఏదైనా దేవుని దగ్గర సేవ చేయించడానికి వాడాడు. ఇప్పుడు ఈ సేవ చేస్తున్న దేవదూతలకు క్యాడర్ విధించాడనమాట. ఏ పనైనా దేవుడు చేయించాలని అంటే కట్టుదిట్టమైనటువంటి పనులు చేయించేవాడు. అంటే దేవదూతలు ఓ అపురూపమైన, ఓ అద్భుతమైనటువంటి సంకల్పానికి వీరు నాంది పలకాలి కనుక వీరికి దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఆజ్ఞయ్యగా. దానికి ఏమి ఇచ్చాడంటే ఆయన కీర్తనల గ్రంథంలో ఒకసారి చూసి వద్దాం పోండి. కీర్తన 148 10 చదివరిగా చూడాయన. అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా. నో నువ్వు చదువుతున్నదే కరెక్టు. 6వ వచనం చదువునన్నా. 6 ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఇప్పుడు చదవబోయేది అండర్లైన్ చేయండి. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏమి నియమించాడట? కట్టడ. ఏం కట్టడ? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18 యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18, 45-18. ఆయన ఏదో కట్టడలు వేశాడంట. చూద్దాం. దేవదూతలకు కట్టడలు ఎందే లేదు. ఏదటనైనా ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, దేవదూతలకు యెహోవాయే దేవుడు. మీకు అర్థమయ్యే ఒకే ముక్కలో చెప్పాలంటే, ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు. ఊరికి కూర్చొని ఉండకూడదు. మీరు ఆజ్ఞ ఇస్తున్నాడు, చట్టం ఇస్తున్నాడు. ఏదట? సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. దానికి ఏమి ఇచ్చాడంటే ఆయన ఆజ్ఞలు ఇచ్చి స్థిరపరచి సిద్ధపరిచాడట. భూమి తిరుగు అక్కడ తిరగాలి, దేనిపై గుద్దుకోకూడదు. రాయ్ బుధుడు కుజుడు గురుడు మీరేం చేయాలా? మీరు మీ చుట్టూ తిరుగుతూ ఎప్పుడు భూమిని వచ్చి గుద్దుకోకూడదు. మనవాళ్ళు ఏమంటారు, గుద్దేస్తుంది, చచ్చిపోతారు. అవునా? ఎన్నో కలవరాలు. ఎందుకని అంటే వీడి డ్రైవింగ్ మీద వీడికి నమ్మకంలే, కానీ డ్రైవింగ్ ఎవరిదా? దేవుంది. ఆజ్ఞ ఇచ్చితే అది తిరుగుతుందంటే, ఇప్పుడు జనాన్ని పరిపాలించడానికి ఆజ్ఞ ఉండాలా లేదా? ఇప్పుడు మనం పరిపాలించడానికి మన దేశంలో లేదా మన రాష్ట్రంలో అధికారం ఎవరికి ఇచ్చాము? సీఎం ఏం కలిగి ఉండాలి నాయనా? చట్టాన్ని కలిగి ఉన్నాడు. ఏందా చట్టం? ప్రజలు బాగోగుల కొరకు చట్టం లేందే, రాజు లేందే రాజ్యం విభజనమైపోతుంది. అలాగే చట్టం ఉండాలి, దాన్ని పరిపాలించే రాజు ఉండాలి. చట్టం వేసాం. రోడ్లో పోయేటప్పుడు చూడండి, చిన్న పని. రోడ్లో పోయేటప్పుడు ఎవరికి ఆటంకం లేకుండా భద్రంగా ఇల్లు చేరాలి, భద్రంగా ఆఫీస్ చేరాలి అని అంటే రూల్స్, చట్టం. మీరు పోయేటప్పుడు మీ ఎడం పక్కనే పోండి అన్న, వచ్చేటప్పుడు మీరు ఎడం పక్కనే పోండి అన్న. ఎంత బాగుంది చూసారా? అందుకే గుద్దుకోం, కరెక్ట్గా వెళ్ళిపోతాం. అటు పోకపోతే కూడా ఎదురు గబాన్ వచ్చేసాడు అనుకో, నిలిపేసి ఎట్రా పోయేది, ఎడం పక్క పో అంటాం. ఇది నీకే ఆజ్ఞ ఉందనుకున్నావా? దేవదూతలకు వేసింది మొత్తం చట్టాన్ని. నువ్వు పుట్టనప్పుడే దేవదూతలు పుట్టించిన దేవుడు దేవదూతలకు చట్టాలు వేశాడట. అనంటే చట్టాలను పరిపాలించే అధికారులను కూడా పుట్టించాడట. అర్థమైందన్నా? దేవదూతలు తన దగ్గరున్న దేవదూతలను ఆయన ఏ విధంగా విభజించాడు అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందరూ చూడండి 18 వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 18వ వచనం, సారీ 8వ వచనం నుంచి, 8వ వచనం నుంచి నేను క్షమించండి, 3వ అధ్యాయము 8వ వచనం, ఎఫెసీ పత్రిక. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అన్నాడు. పరలోకములో ఏమని చేశాడంటే ఆయన ప్రధానులు అంటే ఎవరినైనా ప్రధానమంత్రి. వెరీ గుడ్. ప్రధానమంత్రులు ఉన్నారా? పరలోకముందున్న దేవదూతలను కొంతమందిని ప్రధానమంత్రిని చేశాడట. ఇంకా అధికారులను కూడా చేశాడు. అధికారులు ఎవరైనా కలెక్టర్లను చేశాడట. ఇంకానైనా ఇక్కడ చూస్తే ప్రధానమంత్రి వచ్చాడు, అధికారులు వచ్చారు. ఓకేనా? ఇంకా మీరు ఎహెస్కేలు గ్రంథం దగ్గరికి వస్తే అక్కడ కొంతమందికి ఆయన పదవులు ఇచ్చినట్టు ఉంది. చూడండి, నేను ఎహెస్కేలు గ్రంథం, అందరూ బైబిల్ ఇప్పి చూడండి. ఇరవై 28వ అధ్యాయం అంతా మీరు చూస్తే ఒక రాజును వర్ణిస్తూ రాస్తున్న సందర్భం ఇది. 14వ వచనం నుంచి చూడండి. లేదా మీకు అర్థం అవ్వాలంటే అసలు మొదటి నుంచి చదివితే అర్థమైద్ది, కానీ 13వ వచనం నుంచి చూడండి. మీకు ఏది అవసరం అది మాత్రం చెప్తున్నాను. దేవుని తోటేగు ఏదోనులో నీవు ఉంటివి. బాగా చదవనైనా. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రత్నవర్ణపు రాయి, సులీమణి రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవదూతలను దేవుడు ఇలాగ అలంకరించాడట. అలంకరణ అయినా చేసేది ఎవరినంటే పదవులో ఉన్నవారిని. సీఎం చూడు ఎంత అలంకరణ ఉంటుందో, తన కారు చూడు. ఏదైనా మీటింగ్కి వెళ్ళాడంటే డ్రెస్సులు రెడీగా ఉండాలా, గంటకు డ్రెస్సు, షేవ్ చేసేవాడు రెడీగా ఉండాలా. వాడు అలంకరణకి కావాల్సింది. వాడు ఏమి తింటాడో రెడీగా ఉండాలా, ఏ భోజనం కావాలో రెడీగా పెట్టుకొని ఉండాలా. చూసారా? దేవదూతలలో కొంతమందిని ఇలాగ అలంకరించి వారికి ఏమని పేరు పెట్టాడు చూనైనా? అభిషేకము నొందిన కెరూబు అన్నాడు. కెరూబువా? అతనికి కెరూబు అని పేరు పెట్టాడు. ప్రధానమంత్రిని చూసాం, అధికారిని చూసాం. ఇక్కడ ఈ వచనంలో ఎవరిని చూస్తున్నాం? కెరూబు. మన దేశంలో ఉన్నత పదవి ఏదైనా లాస్ట్ పదవి మన రాష్ట్ర మన దేశంలో ఉన్నత పదవి పేరు దేని పేరు? ఏదే? రాష్ట్రపతి. అంతకు మించి ఇంకేమీ లేదు అని అన్నప్పుడు దేవదూతల్లో ఉన్నత పదవి ఏది? రాష్ట్రపతి అనబడిన కెరూబు ఓ పదవి పేరు. ఇక్కడ ఉన్న చట్టాలన్నీ అక్కడి నుంచి కాపీ కొట్టిందే. భూమి మీద ఏ చట్టం అయితే ఉందో ఇవన్నీ అక్కడి నుంచి కాపీ కొట్టుకొచ్చారు. అవునా కదా? పరలోకం ఉందా, భూలోకం ఉందా? పరలోక ప్రభుత్వం ఉందా, పరలోక ప్రభుత్వం ఉందా, భూలోక ప్రభుత్వం ఉందా అని అన్నప్పుడు పరలోకంలో ఉన్న పేర్లు ఇక్కడ ఉన్నాయంటే అది ముందా, ఇది ముందా? అదే కాపీ కొట్టారు. ఇక్కడ ప్రధానమంత్రి కాపీ కొట్టారు, రాష్ట్రపతి కాపీ కొట్టారు, అధికారులు కలెక్టర్ను కాపీ కొట్టారు, సేవకులను కాపీ కొట్టారు, ఉద్యోగస్తులను కాపీ కొట్టారని అంటే అక్కడున్న దేవదూతలను ఇప్పుడు బాగా చూడండి. ఒక ఆయనను ఏమైనా అలంకరించి కెరూబుగా చేశాడు, ఇంకో దేవదూతను ప్రధానమంత్రిగా చేశాడు, ఇంకొక దేవదూతను ముఖ్యమంత్రిగా చేశాడు, ఇంకొక దేవదూతను కలెక్టర్లుగా చేశాడు, ఇంక కొంతమందిని సేవకులు అన్నాడు. ఇంకా ఏకంగా ఇటు వగైరా ఓ ప్రభుత్వం అనే దేవుడు పరలోకం ముందు ప్రారంభించాడు దేవదూతల చేత. అర్థమైందా? దేవదూతలను ఇలాగూ చేశాడు. అందులో
బా అద్భుతంగా జరిగిపోతుంది. నచ్చిపోయింది వీళ్ళకే. ఎవరైనా రాష్ట్రపతి పదవి వద్దంటారు నాయనా. మన రోసయ్య గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అటు రిటైర్డ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఒకసారి అడుగు చూడండి చెన్నైని. ఎక్కడి నుంచి ఉన్నాయన నాకు తెలిసి మన విఆర్సి సెంటర్ దాకా ఒకే కాంపౌండ్ ఆయన బిల్డింగ్. ఇది రోసయ్య గారు ఉండేది అంటారు పోతూ పోతూ. ఇక ఢిల్లీలోనంట రాష్ట్రపతికి ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని గదులు? 360 గదులా? అంటే ఒక రోజుకు ఒక గదా? చూసారు, ఒక రోజుకు ఒక గది. ఏ గదిలో ఉన్నాడో తెలియకుండా ఉండాలి. ఇది పదవుకున్నటువంటి అధికారం, అందులో ఆనందం. ఎట్టున్నవాడు వదులుకుంటానైనా, ఇట్టుండేవాడిని దయచేసి మీరు రిటైర్డ్ అవ్వండి లేకపోతే డిస్మిస్ అని అన్నారనుకో, ప్రాణమే పోద్ది. అవునా కదా? మరి దేవదూత ఎలా వదులుకుంటాడు దీన్ని? ఎంత పదవినిచ్చాక ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేయడమా? కాదు, పరలోకమే మనకుండాలరా అనుకొని ఆలోచన చేస్తున్నారట. అర్థమైనా? పరలోకమే, పదవే నాదన్నప్పుడు లోకం నాది కాక ఇంకెవరిది అంటున్నాడు. అవునండి. ఒకసారి పదవులు ఉన్నవారిని గమనించండి. పదవి లేనప్పుడు ఎక్కడున్నారో ఎవరు చూడరు వాళ్ళని. పదవి వచ్చేసిన తర్వాత నువ్వు ఏడున్నావో వాళ్ళు కనపడదు, అంతే కదా? వెళ్ళిపోయిన తర్వాత అట్టి దృక్పథంలో పదవులు ఉన్న బాగేనాలి. పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు గొప్ప, పదవి లేని సోనియా గాంధీ గారు గొప్ప. పదవి లేని సోనియా గాంధీ గొప్ప. పదవి లేని సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గొప్పేం కానీ ప్రజలకు మాత్రం ఎవరు గొప్ప? ముందు సీటు వేసేసి ముందు ఎవరిని కూర్చోమంటారా? ఏం సోనియా గాంధీ కూర్చోబెట్టా? నో, పదవి ఎవరికి ఉందో వాళ్ళకి. అలా చూస్తే సింహాసనం వేసి సింహాసనంలో కెరూబును కూర్చోబెడితే అక్కడ యేసుప్రభువు ఎలా కనపడతాడు చెప్పండి? వాడికి, అపవాదికి యేసుక్రీస్తు వారు ఎలా కనపడతాడు? పరిశుద్ధాత్ముడు, పదవి లేని పరిశుద్ధాత్ముడు ఎలా కనపడతాడు? ఎంత దిమాకు వచ్చింది తెలుసా నైనా? అర్థమైందా? ఏమని నిర్ణయానికి వచ్చేసారు తెలుసా దేవదూతలు? ఇక పరలోకము నాకే. లేకపోతే రాష్ట్రపతి ఆ పదవిని కొడుకు కింద తీసుకోకూడదు. ఎవరికి? మీకు అర్థం అవడానికి సరళ భాషలో వాడుతున్నా. యేసుక్రీస్తు వారికి ఇచ్చిండొచ్చుగా, పరిశుద్ధాత్మనికి ఇచ్చిండొచ్చుగా, మాకెందుకు ఇచ్చాడు? ఎలాగ తెలియలా. మామూలుగా చూడండి అయినా ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రజలకు ఏమవుతారనైనా వాళ్ళు? ప్రజలకు వాళ్ళు ఎవరు? సేవకులు, దూతలు, సేవకులైన ఆత్మలు. సేవకులుగా చూస్తారా? ముఖ్యమంత్రి వచ్చేంతే మనల్ని సేవకులా చూస్తాడా? ఆయన సేవకుల్లా ఫీల్ అవుతాడా? అవునా? మనం ఎత్తుకు తిరుగుతాం వాటర్ బాటిల్. కానీ నిజంగా పదవి అంటే సేవకుడు అని అర్థం. పదవి ఇచ్చింది సేవ చేయడానికంటే పదవును పుచ్చుకున్న తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యేది ఇదే. ఇక రాజ్యం కూడా మనకే. చూడండి వాళ్ళ దిమాక్ ఎట్టుందో. ఇబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఇబ్రీలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో వారు ఏమని ఆలోచిస్తున్నారు చూడైనా? ఇబ్రీలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనమా? కాదు నాన్న, 2:5 2:5 2వ అధ్యాయం ఇబ్రీలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకములో ఆయన దూతలకు లోపరచలేదు. అంటే దూతలు ఆ రాబోవు లోకాన్ని ఏం చేస్తున్నారట? కావాలని కోరుకుంటున్నారు. రాబోవు లోకం నీకు నాకు పరలోకం. ఈ లోకాన్ని ఎవరు కోరుకుంటున్నారట? దేవదూతలు కావాలని కోరుకుంటున్నారట. కానీ నేను దేవదూతలకు లోపరచను. పదవిస్తే నీకు లోకం ఇచ్చినట్ట?
పదవి ఇస్తే లోకాన్ని ఇచ్చినట్టు కాదు. పదవి ఇస్తే నువ్వేమో గొప్పవాడు అని కాదు. ప్రజల కోసం నువ్వు, నీ కోసం ప్రజలు కాదు. దేవదూత, నువ్వు యేసుక్రీస్తు కొరకు, నా పిల్లలు అనబడిన పరిశుద్ధుల కొరకు అన్నాడు చూడండి. 14వ వచనంలో, మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. వీరందరూ 13 చదువునైనా పై వచనంలో ఉంచాడు. అంటే చేయు వరకు నా కుడి పార్శ్వన కూర్చుండము అని దేవదూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా? ఈ దేవదూతలందరూ రక్షణ అయిన స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? రక్షణను దేవుని పిల్లలకు, రక్షింపబడిన దేవుని పిల్లలకు వీరెవరైనా సేవకులు, సేవ చేసే ఆత్మలు. ఇది వీరి పని. కానీ వీరేమనుకున్నారు తెలుసా? మేము దేవదూతలము, మాకు పదవులు ఉన్నాయి, మాదే పరలోకం అనుకుంటున్నారు. అట్టి దేవదూతలను దేవుడు ఏం చేయాలని చెప్పు. ఇప్పుడు పరలోకం నీకు లేదన్నాడు. ఎప్పుడైతే పరలోకం నీది కాదన్నాడో, పెద్ద పదవి ఉన్నవాడు వదులుకోవడానికి ఇష్టపడతారనైనా. అందుకే చెప్పాను, నువ్వు తొందరగా ఈ ఉద్యోగం నుంచి దిగేయంటే దిగేస్తాడా? అన్ని రోజులు అనుభవించినవాడు వెంటనే ఏ ఆలోచన చేశాడు చూడు. అంతవరకు ఏ ఆలోచన లేదు. కానీ ఏనైనా అప్పుడు ఒకడు ఆలోచించాడంటే చూడైనా, పరలోకం మనకు కాకపోతే ఇంకెవరికి ఇస్తావు అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, ఈ సింహాసనము కానీ, ఈ లోకం కానీ, భూమి మీద నరులన్న వారిని సృజించి ఆ నరులను దేవుని కుమారులుగా మార్చి రూపాంతరం చేయించి వారిని తీసుకొచ్చేసి నా రాజ్యంలో నా సింహాసనం నందు కూర్చొని నింతుకుపోతాను అన్నాడు. ఈ మొక్క రవ్వంత కూడా అంగీకరించలేదు దేవదూతలు. ఏంటేంటి నరులంట, వాళ్ళకి పరలోకం, మాకు కాదా, మేము ఒప్పుకోము అని పరలోకము కావాలని చెప్పి ఏం ఆలోచిస్తున్నాడు చూడిన పరలోకమందు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి నిదానంగా చదువునన్న. తేజో నక్షత్రమా, చూసారు వాడికి ఏమైనా పేర్లో? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నడకబడితివి, ఎందుకు కింద ద్రోయబడ్డావు, ఎందుకు పడద్రోయబడ్డావో తెలుసా? అది ఎందుకంటే కారణం ఇదంట. ఆడనుకుంటున్నాడట, నేను ఆకాశమునికి ఎక్కిపోయి దేవుని కుమారులకు పైగా, దేవుని కుమారుల నక్షత్రాలు, నక్షత్రాలు దేవుని కుమారులు, ఓకేనా? దేవుని కుమారులకు పైగా నా సింహాసనాన్ని ఎక్కిస్తానంటే సింహాసనం వేసుకుంటాడట. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అన్నాడు. ఏది ఉత్తర దిక్కున ఏముందట? సభాపర్వతమా? మనకి అసెంబ్లీ ఉన్నట్టు, లేదా మనకు పార్లమెంట్ ఉన్నట్టు అక్కడ కూడా ఉందా అసెంబ్లీ? అక్కడ కూడా ఉందా సభాపర్వతాలు ఉన్నాయా? సభ ఏర్పాటు చేసి ఉందట. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద అంటేటండి ఉందనైనా. ఇప్పుడు వీళ్ళకి కూడా అప్పుడప్పుడు మీటింగ్ జరుగుతుందట. దేవదూతలకు కూడా మీటింగ్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు అందరికి కలిసి మీటింగ్ ఎట్ట పెడతారో అక్కడ కూడా మీటింగ్, అటు ఒక మీటింగ్ జరిగింది. ఇక్కడ చేపెట్టుకుని చూసి వద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది వారితో కలిసి వచ్చాడు. అంటే దేవుని ఎదుట నిలబడి ఒక దినం ఉందా అంటే, దేవుని ఎదుట నిలబడే దినాలు ఒకటి ఉన్నాయి. ఆ సభలలో కూర్చొని మాట్లాడుతూ కీర్తన 89లో ఓ గొప్ప సందర్భాన్ని వివరించాడు చూడండి. కీర్తనకారుడు
కీర్తనల గ్రంథం 82:6 నాన్న. ఒక్క నిమిషమ్మా, చదువునన్నా. దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను. అది ఉంది. ఇంకా రండి ఆయన, కీర్తనల గ్రంథం 89వ కీర్తన ఆయన, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 7వ వచనం చదవమ్మా. అది పరిశుద్ధుల దూతల సభలో, రికార్డ్ పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. దూతల సభలు ఉన్నాయా? అదిగో ఉత్తర దిక్కున సభా పర్వతం మీద సభలు జరుగుతున్నాయి, ఎప్పుడప్పుడు మీటింగ్ జరుగుతున్నాయి. వారికి కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తున్నాడు అక్కడ. ఏమిటండి? దేవదూతల సభలలో ఆయన ఎట్లాంటి వాడంటేనా మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు. వచ్చంటే గడగడగడ వణికిపోవాలి దేవదూతలు. ఇది దేవదూతలదే. ఇప్పుడు ఇట వణికిపోయే దేవదూతలు ఏం ఆలోచిస్తున్నాడు చూసానైనా? ఏమనట? ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద, అప్పుడు వచ్చాయండి యెషయా గ్రంథానికి 14వ అధ్యాయానికి. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతుడు, సర్వేశ్వరుడు ఆయన మహోన్నతునితో నన్ను సమానునిగా. ఏనైనా సేవకుడు ఎప్పుడైనా సమానుడు అవుతాడైనా? పని మనిషి ఏ రోజైనా యజమానురాలు అవుద్దా? మహోన్నతుని నన్ను సమానిగా చేసుకుందును అని మనసులో అనుకుంటేవి కదా. ఆ రోజు ఆరంభించాడట, ఎప్పుడైతే నాకు దక్కలేదో పరలోకం, సరేనా, నాకు దక్కని పరలోకం ఇంకెవ్వరికి దక్కకూడదు. చూసారా? ఇదంతా దేవదూతలే. ఈ పాఠం అంతా దేవదూతల గురించే. అందులో ఒకే ఒక గుంపుగా బ్రతుకుతున్న దేవదూతలలో ఇప్పుడు 2 భాగాలు అయిపోవద్ది. అందుకు ఇంత వివరం ఇంక చెప్తున్నది. దేవదూతలను ఎన్ని భాగాలు చేశాడు ఆయన? ఒక భాగం ప్రకృతిగా చేశాడు, ఇంకొక భాగాన్ని తన వద్ద చేసుకున్నాడు. తన వద్దనున్న దేవదూతలకు పదవులు ఇచ్చాడు. అంటే రాష్ట్రపతి పదవి ఇచ్చాడు, అంటే కెరూబు పదవిని ఇచ్చాడు, ప్రధానమంత్రి పదవిని ఇచ్చాడు, ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాడు, కలెక్టర్ పదవులు ఇచ్చాడు, అన్ని పదవులు ఇచ్చాడు. పెట్టుకుంటుంటే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? ఇప్పుడు పరలోకమే మాకు కావాలంటున్నారు. పదవి సరిపోదా? పరలోకం కావాలంటున్నారు. పరలోకాన్ని మీకు ఇవ్వను, నేను దూతలకు లోపరచను అన్నప్పుడు, ఇంకెవరికి అన్నప్పుడు, నేను నరులన్న వారికి నేను ఇవ్వబోతున్నప్పుడు వీడు ఒప్పుకోలేదు. మరి ఏం ఆలోచించాడట? ఒక్కటిగా ఆలోచిస్తున్న దేవదూతల్లో ఇప్పుడు 2 భాగాలు అయిపోతున్నాయి. మరలా వాళ్ళల్లో ఒక భాగం ఏమంటున్నారైనా? సభా పర్వతం మీద, ఉత్తర దిక్కున్న సభా పర్వతం మీద నా సింహాసనాన్ని వేసుకుంటాను, సర్వేశ్వరునితో సమానునిగా నా సీట్ వేసుకుంటాను, నేను కూర్చుంటాను. ఎవరెవరు నా పక్క వస్తారో రండిరా. పరలోకం మనకు కాదంట, ఏడ ఇవ్వలేకపోతారట. రండి, మనం యుద్ధం చేసి ఆయన దగ్గర లాక్కోవాలా అని 2 భాగాలు చేసేసింది దేవదూతలు. అర్థమైందేనా? దేవదూతలు ఇప్పుడు 2 భాగాలు అయిపోయి, ఒకరు దేవుని పక్షంగాను, మరొక దేవదూతలు దేవునికి విరోధులుగాను మారారు. అర్థమైందా? దేనికోసమైనా? పరలోకములో సింహాసనము కావాలనని అధికారాన్ని కోరుకున్నటువంటి దేవదూతలందరూ దేవునికి విరోధులుగా ఒక పక్కకు అయ్యారు. వారు పోగయ్యారట. చూడనైనా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడనైనా. యుద్ధం దాకా వెళ్ళిపోయారట ఆయన. చూసారా ఎంత కొవ్వున నీళ్ళకి? మీ ఇంట్లో పని మనిషి ఏందైనా నీ మీదకి యుద్ధానికి వచ్చేది? ఎంత చీపుగా ఉంది చూడ బాట. దేవుని మీదకి యుద్ధమా? అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. దేనికోసం? పరలోకం కోసం. కింద చదువునా, మికాయేలును అతని దూతలను ఆకట సర్పముతో యుద్ధము చేయవలనని
అది యుద్ధము చేయవాలని పూనుకున్నారండి, రెండు భాగాలు అయిపోయారు. మికాయేలును మహాఘట సర్పము పోగైపోయారు. అది చేసిన యుద్ధం చేయడానికి వచ్చారు. పరలోకాన్ని నువ్వు ఏమనంటున్నావు కనుక బోర ఊది మేము యుద్ధానికి వస్తున్నామని దేవుని మీద కౌరు పంపారు నాయన ఇల్లు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలన్నా? యుద్ధానికి రెడీ అవ్వాలన్నా రెడీ అవ్వకూడదా? యుద్ధానికి రెడీ అవ్వమంటారా? యుద్ధానికి దేవుడు రెడీ అయితే ఎవరిని కొట్టాలి? ఇప్పుడు దేవుడు ఎవరిని కొట్టాలి? అదిగో దేవునికి విరోధంగా ఉన్నటువంటి దేవదూతలే కదా రెండు భాగాలు అయిపోయారు. ఇప్పుడు ఒక దేవదూతలేమో మాకొద్దు, దేవుడి దగ్గర మేము బడి ఉంటాం నాయన, ఏ పరలోకాన్ని ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మమ్మల్ని భద్రంగా చూసుకుంటారని వారి పక్క ఆయన దగ్గరే ఉన్నారు. ఇంకొక గుంపు విరోధంగా పోరాడుతుంది. వీళ్ళకి కోట్లాది మంది ఉన్నారు, వీళ్ళకి కోట్లాది మంది ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధపడినప్పుడు ఇప్పుడు దేవుడు పోయి యుద్ధానికి దిగితే ఎట్టుంటుంది నాన్న? దేవుడు వచ్చేసి దేవదూతల మీదకి యుద్ధానికి వస్తే ఎట్టుంటుందని అంటే, నేను అది గుండు కొట్టుకున్నాడు అబ్బాయితో యుద్ధం చేసినట్టుంటుంది. ఆ అబ్బాయి మీద నేను పోయి పడి కొట్టాను అనుకోండి, మీరందరూ ఏమంటారు? ఆయన ఏ మధ్యస్థానికని తీసుకెళ్ళారనుకోండి, కొట్టాము, ఇద్దరం కొట్టుకున్నామని. పెద్ద మనిషి నువ్వా అంటరా? చిన్న పిల్లోడితో బక్కగా ఉన్నవాడితో ఏంది చూసారా? ఏ ఊరితో కొట్టుకుంటే బాగుంటుందా? మా బ్రదర్తో కొడితే బాగుంటుందా? అదన్నా సమంగా ఉండాలి, బాడీ సమంగా ఉండాలా, వారితో కొట్టుకోండి, అబ్బా అద్దెరా కదండి. ఈ లెక్కన చూస్తే దేవదూతలు హు అంటే కలిగారు, హు అంటే చచ్చిపోతారు. అంతేనా? దేవుడు హు అన్నాడంటే కలిగిన వీళ్ళు చంపడం కూడా హు అంటే చాలు. నేను కాదురా రే దేవదూత, నేనంటే నేను యుద్ధానికి వస్తే ఎట్టుంటుందా? అది బాగుండదు, కూడా చెప్పుకునేదానికి పాఠానికి కూడా బాగుండదు. కానీ సరి దేవదూతను, నీ దేవదూతల్లో ఒక దేవదూత నా పక్షంలో ఉండలా. ఎవరట ఆయన? సైన్యములకు అధిపతియగు ఎవరినైనా మికాయేలుని పంపిస్తాను. ఆయన ఓడగొట్టే చాలు, ఇంకా ఆయన కొట్టే చాలు అని ఒప్పుకున్నాడు వాడు. రైట్, ఈక్వల్గా ఉంది యుద్ధం, దేవుని పక్షంగా ఉన్నది. వాడు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. అంతేనా? దేవుడు ఎంత మాట్లాడుచున్నాయినా? ఆ దేవదూతను పడగొట్టేసి నేను ఓడిపోయినట్టే, నువ్వు కోరుకున్నట్టు పరలోకాన్ని ఎత్తుకుందో. నువ్వు ఓడిపోయావా? నేను చెప్పను, చేసి చూపిస్తానని యుద్ధం జరిగిందట. ఇప్పుడు చదవని సిస్టర్ కిందకి. ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేశారట. యుద్ధము చేసిరి కానీ వారు ఆ దేవదూతను, దేవుని పక్షం ఉన్న దేవదూతను గెలవలేకపోయిరి. పరలోకమందు ఇక ఏదో దేవుడు చెప్తున్నాడు, ఇక నేను చెప్పేది చేస్తాను, ఓడిపోయావు కాబట్టి పరలోకములు నీకు ఇక స్థలము లేదు అంటే. ఇంతవరకు పరలోకంలో స్థలం ఇచ్చిండేవాడివా? ఇచ్చిండేవాడిని. నువ్వు ఊరక పడి ఉంటే ఇదిగో ఈ దేవదూతకి ఇచ్చిండేటట్టు మీకుడి ప్లేస్ ఇచ్చిండేవాడిని. చూసారా? ఇక పరలోకమందు నీకు స్థలం లేదు. సర్వలోకమును మోసపుచ్చుచు, ఇక్కడ పేరు పెట్టిపెట్టినండి అతనికి, అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడిను. ఇక అక్కడ స్థలం లేదంటే కొట్టి కిందకు దోశాడు. అప్పుడు వచ్చి భూమి మీద పడ్డాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడొచ్చి పడ్డాడు ఆయన? భూమి మీద పడిపోయాడు. దేవదూత ఒక భాగం మొత్తం ఊడి కింద పడింది. అర్థం? ఒక భాగము దేవుని పక్షాన్ని ఇప్పటికి కూడా ఉన్నాయి, ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నాయి. దేవుని మాటలను శిరస వహిస్తూ ఆ సభలలో దేవుని కుమారుల కొరకు కష్టపడుతూనే ఉన్నాయి. ఒక భాగం ఆడుంది, ఒక భాగం వచ్చి భూమి మీద పడింది. భూమి మీద ఏ ఊరి మీద పడింది అయినా రాశారా? ఏ ఊరిలో పడింది చూడండి. అయినా ఉందా? ఏ ఊరి పేరైనా ఉందైనా? అప్పుడు లేదు, పడ్డాడట భూమి మీద అనంటే ఏ ఊరు లేదప్పుడు, ఏ వాకిలి లేదు, ఏమి లేనప్పుడు వచ్చి పడ్డాడంటే నిరాకారంగా ఉన్నప్పుడు, అప్పటికప్పటికే పునాదులు నిర్మాణాలు చేయటకు సిద్ధంగా ఉన్న దాని మీద వచ్చి పడ్డాడు. నిరాకారంగా ఉన్నప్పుడు పడ్డాడు. పడంగానే అక్కడ వదిలిపెట్టలేదు. మరలా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనానికి రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని
ఆగాధం యొక్క తాళపు చెవిని పట్టుకొని ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చాడట. ఎక్కడికి నాయనా? భూమి మీదకి. ఏమేమి తీసుకొచ్చాడట? పెద్దదా చిన్నదా? సంఖ్యలు 2 ఉన్నాయి తెలుసు కదా. ఏదైనా పిట్ ప్యాకెట్ చిన్న చిన్న దొంగతనం చేసిన వాడికి ఇది చాలు, అది చిన్నది చేసేసి లాక్కోపోతా ఉంటారు. ఏం తీసుకొస్తుంది ఎట్టాడిదట? గజ దొంగ, పెద్ద పెద్ద దొంగలు చూసారు, వాళ్ళకి వేస్తారు ఎక్కడ నుంచి కాలు దాకా. అది పట్టుకొస్తున్నాడట అటాడు దొంగడు. ఓకేనా? పట్టుకొచ్చి భూమి మీదకి దిగి అతడు అదుగో ఆది సర్పమును, అపవాదియు, సాతానును పట్టుకొని కింద భూమి మీద పడిపోయిన వాడిని పోయి పట్టుకున్నాడు. ఇంకెద్దు చేసేదానికి లేదు వాడు. అప్పటికే కుమ్మి ఆడబడేస్తున్నాడుగా. మరల దానికి వేస్తాడైనా సచ్చడి కాడు. వాడిని పట్టుకొని వాడిని బంధించి వాడికి సంఖ్యలు వేసి వాడిని ఎత్తుకోబి ఎక్కడేసాడు నాయన? పాతాళలోకములోని అగాధములో పడవేసి సీలేసాడట. సీలేసేసాడు. అమ్మయ్య, ఇప్పుడు ఎవరు గోల్లేదా? భూమి మీద పడ్డ దేవదూతలందరినీ, దేవునికి వ్యతిరేకులందరినీ, లేదా అపవాది అని పిలబడిన వారి సమూహాన్ని అంత ఎత్తుకుపోయి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడమ్మా? పాతాళలోకం మందలే ఆగాధములు వేసి ఏం చేశాడు? సీలేసేసాడు. ఇక శుభ్రంగా దేవుని కుమారుని తయారు చేసుకుందాం, పరలోకాన్ని నేను ఇస్తానని మాటిచ్చాడే, వాళ్ళని తయారు చేసుకుందామని చెప్పి అప్పుడు భూలోకం, అప్పుడు అప్పుడు భూలోకంలో ఉన్న సమస్తము ఒక్కొక్కటి ఆయన చెప్తుంటే నీళ్ళ నుంచి పెరుక్కొని వస్తున్నాయి. ఒట్టి నీళ్ళు మాత్రమే ఉన్నది, ఆగాధ జలము మాత్రమే కొమ్మి ఉన్న దానిలో ఒక్కొక్కటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఇవన్నీ 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 అప్పుడు కలగజేయబడ్డాయి. అప్పుడు ఏదోను తోటను కట్టాడు, అందులో ఆదామును ఉంచాడు. ఆ ఆదాము నుంచి ఆదాముకు సేవ చేయమన్నాడు దేవదూతలను. ఇక్కడున్న దేవదూతలు, ప్రకృతిగా మలచబడిన దేవదూతలు, ఎప్పుడెప్పుడు రాబోతున్నాడు దేవుని కుమారుడని ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచూ ఉన్నదట. చూడైనా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. ఇది భూమి మీద ప్రకృతిగా మలచబడిన దేవదూతలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి అనే దేవదూతలందరూ ఆశతో తేరి చూచుచూ కనిపెడుచున్నారు. వాళ్ళు కనిపెడుచున్నది అటువంటివి దేవుని కుమారుడు భూమి మీదకి దిగాడు. మొట్టమొదటిగా దేవుని కుమారుడుగా ఆదాము వచ్చాడు. ఆదాము నుంచి అవ్వ వచ్చింది. ఈ దేవుని కుమారులకు ఇక ప్రకృతి సేవ చేయడం ప్రారంభించింది. అది ఆ దేవదూత. కానీ ఈ దేవదూతలు ఏం చేశారు? ఆయన కొంతమంది దేవుని దగ్గర పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఇప్పటికీ దేవుని దగ్గర సేవ చేస్తూనే ఉన్నారు ఆ దేవదూతలు. ఇంకో కొంతమంది దేవదూతలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. నో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అది దేవదూతలందరూ అదిగో పాపం చేశారే, తప్పు చేశారే. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదట. తప్పు చేసిన వాళ్ళనైనా, పాపం చేసిన వారిని మాత్రమే విడిచిపెట్టక పాతాళలోకమందలి కటికి చీకటి గల బీలములోనికి వారిని త్రోసి తీర్పు వరకు వారిని కావల్లో ఉంచాడట. ఏ తీర్పు వరకే? యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చేంత వరకు ఆ తీర్పు వరకు అందులోనే ఉండాలి వాళ్ళు. ఇంకేమి హ్యాపీ కదా. మరి ఇప్పుడు ఎవరినైనా మనల్ని వచ్చి అభ్యంతరపరుస్తుంది? సరసల్లో కదా ఉన్నారు, మరి ఎవరు వచ్చారు? ఎప్పుడు చూసినా అపోదని నెడతాం మనం అని అంటే, సరసాల్లో బంధించి తీర్పు వరకు కావలి ఉంచిన తరువాత ఇక దేవుని కుమారులు పుట్టుకొస్తున్నప్పుడు ఆదాము పుట్టిపోయాడు, అవ్వ పుట్టిపోయింది. అబ్బల్లారు ముద్దుగా ఉన్నారు, దేవుడు సంచరిస్తున్నాడు వాళ్ళతో. అవునన్నా? ప్రతి సల్లపూట వేళ వాళ్ళలో నివసించి సంచరించాను. ఆ కోరిక నెరవేరిపోతుందని దేవునికి. ఇది చూసి ఒళ్ళు రగిలిపోయింది. ఎవరికి? ఎక్కడున్నవాడు? ఆగాధములో ఉన్నవాడు ఒక్కసారిగా అరిచాడనమాట. ప్రతిపక్షం లేకుండా బిల్లు పాస్ చేసుకోవడం అని. అర్థమైందా? బిల్లు పాస్ అవ్వాలంటే ఎవరు ఉండాలా? ప్రతిపక్షం కూడా ఉండాలి అసెంబ్లీలో. నువ్వేందయ్యా ఒకే పక్క అన్నీ వదులు నన్ను. నువ్వు ఎవరినైతే దేవుని కుమారులు అనుకుంటున్నావు వాళ్ళని దేవుని కుమారులుగా ఉండనీయకుండా చేస్తా.
నువ్వు దమ్ముంటే నాకు వదులంటే ఎట్ట ఒళ్ళు మండదనైనా? ఇప్పుడు దేవుడు వదలాలా లేకపోతే వాడికి ఊరుకుండిపోవాలా? మీరు చెప్పండి. ఆయన మీకెంత కోపం వస్తుంది? ఇప్పుడు దేవునికి ఇంకెంత కోపం వచ్చాడు ఆ మాటకే. రే ఒక్కసారి అడిగా, ఒక్కసారి చితగ్గొట్టి పడేసి, ఇప్పుడు మరలా లేచి మరలా వదలంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మరలా చితగ్గొట్టాలా అంటే అర్థమవుతుందా? ఇప్పుడు చితగ్గొట్టుకుచ్చుకుంది ఎవరితో? నువ్వా సాడి దేవత చేత. ఇకట అలా కాదురా, నువ్వు ఎవరినైతే పరలోకానికి రానీయకుండా చేస్తావో వాళ్ళ కాళ్ళ చేతలు నేను చితగ్గొట్టిస్తా అని రా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి ఎంత బాగుందో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఒక్క నిమిషమ్మా. 3వ వచనంలో రైట్, 3వ వచనంలో 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు ఆగాధమును మూసి దానికి ముద్ర వేసను. ఇక్కడ ఇప్పుడు చదవబోయేది అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. బంధకాలు ఉన్నవాడు మరలా ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టబడ్డాడు అని అంటే ఏంది కారణం? రా, దేవుని కుమ్మల్ని రానీయకుండా చేస్తామన్నావుగా, రా, వదిలిపెట్టు కొంచెం కాలం అన్నాడు. ఆ కొంచెం కాలాన్ని, కొంచెం ఆయుష్ను చేతపట్టుకొని అపవాది త్వరితగతంగా దిగి ఎవరి దగ్గరికి వచ్చాడటైనా చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. వాడు వదిలిపెడితే ఎవరి దగ్గరికి వచ్చిండో చూడు. నేరుగా ఎవరి దగ్గరికి వచ్చాడు చూడైనా? 17వ వచనం, 13వ వచనం. ఒక నిమిషం. కాదు నాన్న 17వ వచనం. 17వ వచనం. ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. చూసారా? వచ్చి నిలిచాడట సముద్ర తీరమున. 12వ వచనం చదువునా? అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమీము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము కలిగిన వాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మహా కోపముతో వచ్చేసి మీ దగ్గర దిగిన. మనం ఏం చేసాము? నేను వాడిని వాడిని వాడేవాడు, మనమేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువునా? పేతురు రాసిన మొదటి పత్రిక అదే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మనం చెప్తున్నాడు దేవుడు, నిబ్బరము బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినా సాధ మన విరోధనైనా మనకు విరోధ. మనం ఇప్పుడు వాడికేం చేశాం అన్యాయం? వాడు మనకేం చేశాడు? ఏందో తెలుసా? నీ వల్లే కదా పరలోకాన్ని నాకు ఈయనన్నాడు. నువ్వు రాకపోయి ఉంటే పరలోకం నాది. అర్థమైందేనా? కాబట్టి నీ వల్లే నాకు పరలోకం దక్కలేదు, కాబట్టి నువ్వే నా శత్రువు. నువ్వే లేకపోతే అర్థమైనా పరలోకం మాదే. ఇప్పుడు మా మొదటి శత్రువు ఎవరువా? నువ్వే అని వచ్చి వీళ్ళ దగ్గర దిగి ఏం చేశాడు తెలిసినైనా? ఇది నిజమా అన్నాడు. ఎవరి దగ్గరకు వచ్చి? అపురూపంగా ఏదైనా తోటలో దేవుని పిల్లలుగా దేవదూతల ప్రకృతులు ఒడిలో ఆడుకుంటున్నటువంటి హవ్వ ఆదాము దగ్గరికి వచ్చేసి ఇది నిజమా? దేవుడు ఈ చెట్టు పండ్లలో ఏదైనా తినకూడదని చెప్పాడా అంటే అక్క మొత్తం చెప్పేసింది. ఎదురైనా అది ఎరేసి లాగినట్టు. ఒకటి చెప్తారు ఫ్రెండ్స్ దగ్గర, 4 లాగుతారు. అట్లా ఒకటి వేస్తే 10 చెప్పింది, మొత్తం చెప్పేసింది. ఇదంతా అబద్ధం. దేవునికి అసూయ మీరంటే. అర్థమైందా? అని మోసం చేసి వారిని పరలోకానికి వెళ్ళనీయకుండా, అర్థమైందనా, అప్పటి నుంచి మనుషులన్న వారందరినీ చెరుపుకునే ప్రయత్నం చేశాడు. ఎలాగే వదిలేస్తాడు అనుకున్నాడా దేవుడు? నువ్వు ఏం చేయగలవరా? కేవలం అది మాత్రమే చేయగలవు. దేవుడు ఎత్తుకు పై ఎత్తేసి
అదే నేను చెప్పాను ఉదయం, చిందరవిందర చేసేస్తున్న దాన్ని పిల్లలు. అమ్మ వచ్చి మళ్ళీ పెట్టేసుకుంటుంది. ఎత్తి తీసి కొడుతూ ఉంటారు. పిల్లల మీద మక్కువ కలిగిన వాళ్ళని చూడ, పిల్లలను కొడతారా ఇసిరేయి వేసుకో, నేను తర్వాత పేర్చుకుంటా. ఎంత బాగుందండి. అదే దేవుడు కూడా, నువ్వు విసిరి కొట్టురా, అదిగో నా కొడుకు వస్తాడు ఇక్కడికి, అందరి పాపాల కొరకు. అందుకని నేను శిక్షించింది, తప్పు చేసిన దేవదూతను కొట్టి శిక్షించి నరకంలో వేసేసినప్పుడు, మరి మీరు పాపం చేసిన మిమ్మల్ని కొట్టి ఉండాలి కదా దేవుడు. మిమ్మల్ని ఎందుకు కొట్టలేదు తెలుసా? ఈ పాపానికి నీకు ఏ సంబంధం లేదు. అవ్వను ఆ రోజు కొట్టెత్తుకుని పడేసి ఉండాలా నిత్య నరకగ్నిలో? లేదు. ఎందుకు తెలుసా? మీకు తెలియదు. అపవాది మీ చేత చేయించాడు, నాకు తెలుసు. మరొక అవకాశం ఇస్తాను, అవ్వ నువ్వు తిరిగి జన్మించు, నా కొడుకు వస్తాడు, నీ పాపం కొరకు రక్తాన్ని కూడా నువ్వు చిందించాల్సిన అవసరం లే, నా కొడుకు చిందిస్తాడు. యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించారు. అర్థమైందా? తిరిగి దేవుని కుమారులుగా చేసుకున్నాడు. వీళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోతాను. ఎంత బాగుందండి. అప్పుడు దేవదూతలు ఏం చేస్తారు చెప్పు? అవునా, నేను తీసుకెళ్తాను వీళ్ళని అని అపురూపంగా క్రీస్తు యొక్క రక్తం చేత కడిగించుకున్న తర్వాత యుద్ధం ఇప్పుడు నీ పిల్లలకు. అర్థమైందన్నా? దేవుని పిల్లలైన మనకి, ఎవరికి? విరోధైన అపవాదికి దేవుడు యుద్ధం పెట్టాడు. ఒకనాడు యుద్ధం ఎవరు చేసింది? దేవదూత సాటి దేవదూత. ఇప్పుడు అలా కాదట. ఎవరితోనట? మనతోనే. మన కొరకే వాడు విరోధిగా మారాడు. మన చేతన చావాలి వాడు, చేత్తో కూడా కాదు, కాలుతో చావాలట వాడు. ఎవరు కాలుతా? నీ కాలుతో. చూడు, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును ఎవరి కాళ్ళ కిందనైనా? నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు దొరికిస్తాడు. నీ కాళ్ళ కింద చావు. ఇప్పుడు యుద్ధం ఎవరు జరుగుతుందనైనా? దేవుని కుమారులు, క్రీస్తు రక్తం చేత కడగవేయబడినటువంటి పరిశుద్ధుడగు దేవుని కుమారుడగు నీకును అపవాదికి నీ యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు నీ కాళ్ళ కింద శీఘ్రంగా, ఇంక తొందరలో ఉందంట వాడికి, నీ కాళ్ళ కింద చితకు దొక్కిచ్చేస్తావు. అర్థమైందా? అప్పుడు వాడిని ఏం చేస్తాడు తెలుసనైనా? ఆరని అగ్నిగుండములో ఎత్తుకుపోయి పడేస్తాడు వాడిని, వాడి అనుచరులను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అందరు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం ఆయన. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోవుడి. నిత్యాగ్నిలు ఎత్తుకుపోయి పడేస్తాడట. చూసారా? ఇంత నరకగ్నిలు ఎత్తుకుపోయి పడేస్తాడట. ఎవరెవరిని? అపవాది పక్కకి వెళ్ళిపోయినటువంటి మనుషుల్ని, అపవాదిని, వాడి దూతలను అందరినీ ఎత్తుకోబోయేసి నిత్య నరకగ్నిలో పడేస్తాడు. ఆ తర్వాత ఎదరు చూడైనా ప్రకటన, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు రాబోతున్నారు తన మహిమతో మనిషి కుమారుడును, ఆయనతో కూడా సమస్త దేవదూతలను, ఇది దేవుని దగ్గర ఉన్న దేవదూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవారు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని ఆ దేవదూతలు వచ్చి మిమ్మల్ని అపురూపంగా తీసుకెళ్ళిపోద్దంటున్నాయన. ఎక్కడికి? పరలోకానికి. అక్కడ కలకాలం నీకు సేవ చేసుకుంటూ మీ కాళ్ళ కింద పడి ఉంటుంది ఆ దేవదూతలు. అప్పుడు నీ కొరకు భూమి మీద పరిచర్య చేసిన ఈ దేవదూతలు కూడా నీతో పాటు వచ్చేస్తారు అక్కడికి.
ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ రూపాన్ని మార్చుకుని మళ్ళా సదాకాలం నీతో పాటు వచ్చి అదిగో ఆ కొత్త కుటుంబంలో తండ్రిగా, పెద్ద కుటుంబంలో తండ్రి ఉంటాడు. ఆయన పెద్ద కుమారుడిగా యేసుక్రీస్తు వారు పెద్దన్నయ్యగా ఉంటారు. అదో మరో సింహాసనం మీద పరిశుద్ధాత్ముడు చిన్నయ్యగా ఉంటాడు. ఆ తర్వాత దేవుని కుమారులను బట్టి మీరందరూ సహా దేవదూతల పరివారముతో సేవ చేస్తూ మీకోసం దేవదూత ఎల్లప్పుడూ నీ కాళ్ళ దగ్గర పెట్టి ఉంటాడు. ఇది దేవదూతలు కూర్చున్న సత్యం. అర్థమైందైనా? ఇది దేవదూత లేకపోతే ఎలాగ చెప్పండి? నువ్వు రక్షణ పొందటానికి కూడా దేవదూత నీకోసం సేవ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఎనీ డౌట్? దేవదూతలను కూర్చున్న సత్యం అనే పాఠంలో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. ఉన్నాయా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, దేవదూతలు కూర్చున్న పరిపూర్ణమైన జ్ఞానాన్ని బాప్తీసం పొందబోయే నీ పిల్లలు నా తండ్రి నేర్చుకోవాల్సిన అవసరత ఉందని వారికి మీరు నేర్పించారు. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవదూతల ఆరంభ మంతాన్ని మీ పిల్లల ముందు ఉంచాం. ఇది తెలుసుకుంటున్న మీ పిల్లలు దాన్ని నేర్చుకొని దానికి లోబడి నీ పిల్లలుగా మారగలిగే అవకాశాన్ని వాళ్ళకి ప్రసాదించండి. ఈ మంచి తరుణాన్ని వచ్చిన పిల్లలకు అందరికీ దయచేశారు. రాని వారిని కూడా నడిపించి వారికి నేర్పించి కలిసి దేవుని పిల్లలయ్యే అవకాశాన్ని ఆ మహా బాప్తిసం అనే కార్యక్రమంలో ఇప్పించమని సంధిలో ప్రార్థిస్తున్నాం. మరి మీ పిల్లలు తిరిగి వెలుచున్నగా తోడు నడిపించండి. మళ్ళీ కలుసుకున్నంత వరకు కృపాక్షేమ భద్రతనివ్వండి. రేపు నెల లేదా వచ్చే నెలలో అక్టోబర్ మాసాన మీ పిల్లలందరూ బాప్తిసం పొందేలాగున ఈ పాఠాలన్నీ విని సిద్ధపడేలాగున సహాయం చేయండి. ఈ మంచి అవకాశాన్ని కోరుకునే వారందరికీ ప్రసాదించమని, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ అర్థమయ్యే సంచకరమైన నీ ఆత్మనిచ్చి నడిపించమని వేడుతూ చిన్ని మనవని మా ప్రభును మా రక్షకుడైనటువంటి క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పి మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008, మరొక నెంబరు 7095910008.